ఐనవోలు జాతర నిర్వహణపై సమీక్ష చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సమీక్షకు ముందు ఐనవోలు మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. గతంలో నిర్వహించిన జాతర కంటే ఈసారి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. సమీక్షా సమావేశంలో ఆలయ చైర్మన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 అవర్స్ కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. క్యూ లైన్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్, పిల్ల తల్లులు, ముసలి వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందులో స్పెషల్ లైన్ ఏర్పాటు చేసి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేశామంటే, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి మన కొన్ని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మన మెడికల్ అండ్ హెల్త్ కింద వాళ్ళు కొన్ని హాస్పిటల్కి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. అంబులెన్స్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడర్ వాళ్ళని కూడా యూనివర్సిటీస్ నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా కూడా చుట్టుపక్కల అవగాహన కల్పిస్తూ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నప్పుడు వాళ్ళ అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా క్లీన్లీనెస్లో ఒక పార్ట్ అవుతారు. ఏదైతే వీళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బందితో పాటు వాళ్ళు కూడా ఒక భాగమై ఐనవోలు జాతర అనేది మంచిగా క్లీన్లీనెస్గా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండాలని కూడా మేము చెప్పాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా షాపులు ఎవరైతే టెండర్ పిలుచుకుంటారో ప్లాస్టిక్ అలో చేయొద్దు, వాటర్ బాటిల్స్ కూడా అలో చేయొద్దు, ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది. మినరల్ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకర్స్ని తీసుకొచ్చి మినరల్ వాటర్ టిన్నులలో సప్లై చేయండి. వాళ్ళని కూడా స్టీల్ గ్లాసులు తెచ్చుకోమనండి. యూజ్ అండ్ త్రో గ్లాసులు కూడా ఇక్కడ వాడకూడదు అని అంటే మొత్తం పొల్యూటెడ్ ఫ్రీగా ఈ యొక్క జాతరను నడపాలని రిక్వెస్ట్ చేశాము.